గడిచిన 10 సంవత్సరాల లోపల ఒక్క మెడికల్ కాలేజ్ తెలంగాణ ఇవ్వకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసీఆర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్ర బడ్జెట్తోనే ఇవాళ ఈ కళాశాలను నిర్మించడం వల్ల తెలంగాణకు దాదాపు 6,000 పైగా సీట్లు 6,690 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులకు దక్కే విధంగా నిర్మాణాలు చేస్తే సెంట్రల్ పూల్ వెళ్ళిపోవడం వల్ల 1,003 సీట్లు ఇవాళ నష్టపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ నీటి కనుక రద్దు చేస్తే తెలంగాణలో ఇన్సెట్ రాసిన అభ్యర్థులకు ఇవాళ ఈ 1,003 సీట్లు కూడా దక్కే అవకాశం ఉంటాయి కాబట్టి దీనివల్ల తెలంగాణకు లాభం జరుగుతుంది కాబట్టి నీటిని రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ వారం 10 రోజుల లోపల కనుక కేంద్ర ప్రభుత్వం నీటి రద్దు చేయడానికి నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సెంట్రల్ స్థాయి ముట్టడిస్తాం, బీఆర్ఎస్ విద్యార్థుల సత్తా చాటామని చెప్పి తెలంగాణ విద్యార్థుల కోసం పేద విద్యార్థుల కోసం బీఆర్ఎస్ విద్యార్థులు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇన్ఛార్జ్ తీసుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక డెలిగేషన్ తీసుకెళ్లాలి. లేదంటే రాష్ట్రపతి గారు అపార్ట్మెంట్ తీసుకొని నీటి విషయంలో జరిగిన అక్రమాలు తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్క విద్యార్థి కనీసం 150 ర్యాంకు వరకు తెలంగాణ విద్యార్థులకు ఒక్క సీటు ర్యాంకు రాకపోవడానికి చాలా అన్యాయం కాబట్టి లెక్కలతో సహా రాష్ట్రపతి గారు వివరించే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ 1,563 మందికి ఇవాళ ఎన్టీఏ ప్రత్యేకంగా ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఇవాళ వాళ్ళు నిర్వహిస్తారు. ఇవాళ గ్రేస్ మార్కులు తీసేసి రిజల్ట్ ఇచ్చడా లేకపోతే వాళ్ళు ఎగ్జామ్ పెట్టడం అనేది ఇది చాలా అన్యాయం. ఎందుకంటే గ్రేస్ మార్కుల సిస్టమ్ అనేది ఎక్కడ ఉండదు, లేట్ వచ్చిన దానికి అలవ్ చేయడం అనేది ఎక్కడ ఉండదు. ఇవాళ తెలంగాణ ఎస్ఎస్సీ ఎగ్జామ్ రాస్తేనే లేట్ వస్తేనే అలవేరు. అలాంటివి ఇవాళ మళ్ళీ గ్రేస్ మార్కులు లేట్ వచ్చినందుకు గ్రేస్ మార్కులు ఆగేయడం అనేది చాలా అన్యాయం. ఇందులో ఏదో మతలబు ఉండదు. ఎన్టీఏ అనేది ఇవాళ అక్రమార్కుల చేతిలో వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళతో కుమ్మక్కై వెళ్ళడానికి చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నారు. కాబట్టి ఈ ఎన్టీఏ పెట్టే ఎగ్జామ్ ఇవాళ మీ విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. కాబట్టి ఎన్టీఏనే నీటినే రద్దు చేసి రాష్ట్రాలకే దీన్ని అప్పగించాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది ఎట్లుందంటే మధ్యప్రదేశ్లో 2000 సంవత్సరంలో వ్యాపక కుంభకోణం ఏ విధంగా వైద్య విధాన పరిశోధన జరిగిందో ఇది మరి అలాంటి ఒక స్కామ్ లాగానే ఇది కనిపిస్తుంది. కాబట్టి కేంద్ర విషయంలో తూతు మంత్రంగా వివరిస్తున్నది. కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఇవాళ సెంట్రల్గా దేశవ్యాప్తంగా 571 సెంటర్లు ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఇండియాలో 14 సెంటర్లు ఉన్నాయి. అక్కడ మన సిబ్బంది ఉండరు, మన పోలీసు ఉండరు, ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళు వేరే దేశాల్లో కూడా ఎట్లా సెంటర్లు నీటి కోసం నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందులో ఏదో మతలాగా ఉన్నది కాబట్టి ఇవాళ వేరే దేశంలో కూడా ఇవాళ సెంటర్లు ఇవాళ కండక్ట్ 14 అవుట్ ఆఫ్ ఇండియాలో కూడా 14 సెంటర్లు ఇక్కడ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల తెలంగాణ భారతదేశం మొత్తం కూడా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఈ రకంగా ఆయన ఎగ్జామ్ పెట్టేది కూడా కండక్ట్ చేస్తలేదు వీళ్ళకు. ఒకే సెంటర్లో 8 మందికి 720 మార్కులు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? అంతమంది సంవత్సరం కూడా ఎప్పుడు రాలేదు. అంతమంది సంవత్సరం ఒకరికి 719 వచ్చినాయి, ఒకరికి 718 వచ్చినాయి. ఇట్లా బైక్ బ్యాచ్ అనే సందర్భం లేదు. అదేవిధంగా ఒక ఇంటర్మీడియట్ ఒక అమ్మాయికి 12th లో +2లో ఫిజిక్స్లో ఫెయిల్ అయింది. ఆ అమ్మాయికి 705 మార్కులు వచ్చినాయి. అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయిన నీటిలో ఎట్లా స్కోర్ సాధిస్తారు? ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీని మీద విచారణ జరిపించి ఈ నీటిని రద్దు చేసి కేంద్రం దీని నుంచి తప్పుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. గ్రేస్ మార్క్ అనేది చాలా అన్యాయమైన విధానం. గ్రేస్ అనేది ఏదైనా కోర్టుకు వెళ్ళి అన్యాయం జరిగింది పేపర్ అనే దాని విషయంలో కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్ మీద గ్రేస్ మార్కులు కలిపిన సందర్భాలే తప్ప ఇవాళ ఎన్టీఏ చెప్పినట్టుగా వాళ్ళ చిన్న పిటిషన్లతోనే ఇవాళ గ్రేస్ మార్కులు కలపడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు నష్టపోయిన
పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ నీట్ మీద ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ ఇస్తా ఉన్నాం.